హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనము తొలి ఏకాదశి పూజనైతే చేస్తున్నాను. మీకోసం వీడియోనైతే షేర్ చేస్తున్నాను. సింపుల్గా పూజాపీఠము ఏమీ లేకుండా సాధారణంగా నిత్య పూజలాగా మనం ఎలా చేసుకోవాలో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నా దగ్గర ఉండే 2 పీఠాలను అయితే తీసుకొని నిత్య పూజలాగే అన్ని పీఠం వేయడం లేదు. నిత్య పూజని పైన ప్లేస్ లేక కింద చేసుకుంటున్నాను. అందుకనేసి స్వామివారికి పటానికి తులసి మాలతో కలిపి లిల్లీ పూలు, గులాబీ పూలతో మాలను అయితే కట్టి వేశాను. అలాగే ఎర్రటి మందారాలు ఉంటే అవి వాటిని పెట్టుకుంటున్నాను పూజకి. సింపుల్గా అండి, మనం ఏం ఆడంబరం లేకుండా ఆ స్వామివారు కృప మనపై ఉండాలని భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకుంటున్నాను. మీకు అదే విధంగా షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో అన్నీ సింపుల్గా అంటే ఉంటాయండి. తరువాత పిండి దీపాలను వెలిగించుకుంటున్నాను. పిండి దీపాలను పెట్టుకున్నాను చూడండి. పిండి దీపాలు వెలిగించుకుంటున్నాను. అలాగే నా దగ్గర శంకుచక్ర నామాల దీపం ఉంటే అది పెట్టుకున్నాను. వాటిని అయితే దీపారాధన చేసుకుంటున్నాను. ముందే నేను పుష్పాలతో అలంకరించానండి. ఇక్కడ ఈరోజు చూడండి స్వామివారి కృప ఎలా ఉందంటే, మామూలుగా మనము తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం అప్పుడు మనకు లైట్లు అయితే వెలగవు కదండి. అక్కడ ఉండి మనం దీపాలతోనే మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ నేను పూజ దీపారాధన చేద్దామనేసరికి పవర్ కట్ అయిందండి. కరెంట్ లేదు. అప్పుడు నేను ఫోన్ లైట్ వెలిగించుకొని టార్చ్ వేసుకొని ఫోన్లో దీపారాధన అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్కు ఇక్కడికి క్లారిటీ మిస్ అయింది చూడండి. అందుకే సేమ్ అలాగే తిరుమలలో మనం పూజ దర్శనం వెళ్ళేటప్పుడు లైట్లు ఉండవు కదా అనుకునేసి సంతోషంగానైతే నేను సెల్ టార్చ్ చేసుకొని పూజనైతే చేస్తున్నాను. అందుకే ఇక్కడ బ్రైట్నెస్ అవి నేనేమి ఫిల్టర్స్ యూజ్ చేయడం లేదండి. ఎందుకంటే ఈరోజు జరిగింది మీతో షేర్ చేసుకోవాలనేసి నేను ఇలా చేసుకుంటాను. అలాగే స్వామివారికి పానకము కంపల్సరీ పెట్టుకుంటాను ప్రతి శనివారము. అలాగే మంచినీళ్ళు అండి, స్వామివారికి మంచినీళ్ళు నైవేద్యంగా సమర్పించాలి ప్రతిరోజు కూడా, అలాగే శనివారం కూడా. ఇంకా వడపప్పు అండి, స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది వడపప్పునైతే పూజలో పెట్టుకుంటున్నాను. తర్వాత వడపప్పు పెట్టాక మనం నైవేద్యంగా నివేదించిన తర్వాత తులసి దళం అయితే కంపల్సరీ పెట్టాలండి. తర్వాత అటుకులండి, ఇంకొక నైవేద్యం చలిమిడి. అటుకులు, చలిమిడి, వడపప్పు, పానకం, మంచినీళ్ళు, బెల్లం ముక్కలు మన దగ్గర ఉంటాయి కదండి. అంటే పూజ కోసం సపరేట్గా పెట్టుకుంటాం కదా, ఆ బెల్లం ముక్కల్ని కంపల్సరీ మనము ఇవేనండి నైవేద్యాలు. ఇంకా వేరే ఏమీ ఆశించకూడదు. స్వామివారు మనల్ని మన దగ్గర ఉండే నైవేద్యాలు, ఇంట్లో మనం పూజా మందిరంలో ఉండే నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తే సరిపోతుందండి పూజలో. తర్వాత అరటిపళ్ళు ఉన్నాయి. అవి 2 స్వామివారికి నైవేద్యంగా నివేదించాను. ఇంతకు మించి ఎక్కువ మనం పూజ చేయాలి, అది చేయాలి అని ఏం అవసరం లేదండి. ప్రశాంతంగా స్వామివారిని ధ్యానించుకుంటూ ధూపం అది చూపిస్తూ స్వామివారికి పూజనైతే చేసుకోండి, చాలా మంచిదండి. అలాగే తులసి దళాలు ఉంటే స్వామివారికి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. చూడండి ఆ దీపాలు ఫోక్సింగ్ లైట్ లాగా ఎలా పెడుతున్నాయో మనం వెలిగించిన దీపాలు. ఆ కర్పూర హారతి కూడా సేమ్ ఇలానే ప్రశాంతంగా పూజనైతే చేసుకోండి. ఇంతకు మించి వేరే ఏదైనా చేయాలనుకుంటే నైవేద్యం మీకు ఓపిక ఉండి చేసుకోండి. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కానీ, ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కానీ చాలా సింపుల్ పద్ధతిలో నేనైతే పూజా వీడియోలు మీకు షేర్ చేస్తున్నాను. అది చేయాలి, ఇది చేయాలని అవసరం లేదండి. ప్రశాంతంగా మనకున్న దాంట్లో ఇంట్లో ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వాటితోనే స్వామివారికి పూజ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో విష్ణు రూపాయ, ఓం నమో వాసుదేవాయ ఇలాంటి నామాలతో స్వామివారికి పూజనైతే చేసుకోండి. లేదు అష్టోత్తరాలు, సహస్రనామాలు చదువుతామంటే అది కూడా చదువుకొని ప్రశాంతంగా పూజనైతే చేసుకోండి. పూజ కంప్లీట్ అయ్యేసరికి పవర్ వచ్చిందండి, కరెంట్ వచ్చింది. అప్పుడు ఇది వీడియో తీశాను, షార్ట్ తీశాను చూడండి. అలాగే స్వామివారికి ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఇక్కడ విగ్రహానికి తులసి మాల వేసాను. ఓం నమో వెంకటేశాయ.